వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. అమెరికా ఇరాన్ వార్ ఉద్రిక్తతలతో రొయ్య ధర పతనమైంది. ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్న అప్సడా నుంచి కూడా ఆక్వా రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశ జీడీపీలో 85,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందా? 5 లక్షల ఎకరాల్లో సాగవుతూ లక్షలాది మంది రైతులకు అనుబంధ రంగాల వారికి జీవనోపాధినిస్తున్న రొయ్య రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? యుద్ధ ప్రభావంతో నెలకొన్న రైతుల దీనస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు ట్రంప్ ఎఫెక్ట్, ఇప్పుడేమో ఇరాన్ యుద్ధం, ఒక్కొక్కటి కూడా ఆక్వా రైతులపై గుదిబండలా పడుతున్నాయి. మొత్తానికి అటు ట్రంప్ ఎఫెక్ట్ తర్వాత కోలుకుంటున్నటువంటి ఆక్వా రైతులకు సంబంధించి, అమెరికాకు సంబంధించి, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి రైతులను ముంచేస్తుంది ఎవరు? మార్కెట్లో రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆక్వా రైతు పండిస్తున్నటువంటి రొయ్యకు ఎంత రేటు దక్కుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలకు సంబంధించి ఎక్స్పోర్టర్స్, అలాగే సీడ్ కంపెనీలు రొయ్య రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు? రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీ ఆక్వా రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ హామీ ఏ మేరకు అమలవుతుంది? అసలు ఆక్వా రంగానికి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలపై ఎటువంటి పరిష్కారం తీసుకుంటే మంచిది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. దేశ జీడిపిలోనే అగ్రభాగంలో నిలుస్తున్నటువంటి ఆక్వా రంగానికి సంబంధించి ఇటు పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం పడింది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో అత్యధికంగా సాగవుతున్నటువంటి రొయ్యలు ఇక్కడి నుంచి నిత్యం కూడా ఎగుమతి అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎగుమతులపై ప్రభావం పడినట్లు తెలుస్తుంది. దాని నేపథ్యంలోనే రైతులకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఆ పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రైతులకు నష్టం ఏ విధంగా వాటిల్లుతుంది? ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో రైతులు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అక్కడ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఆక్వా రైతులపై పడిందంటూ కూడా తెలుస్తుంది. ఏ విధంగా అసలు మీరు ఎక్కడ సాగు చేస్తారు? ఎన్ని ఎకరాలు? నేను 26 మండలం కొత్తపాడు గ్రామంలో కల్చర్ చేస్తున్నానండి. అక్కడ ఒక 10 ఎకరాలు చేస్తున్నాను నేను. ఇప్పుడు అక్కడ యుద్ధం అనగానే ఇక్కడ మనకి ముందు రేట్లు అమ్మందంగా 40 రూపాయల రేట్లు తగ్గించేయడం జరిగింది. అసలు ఎక్స్పోర్ట్ అవుతుందా అవ్వట్లేదు అనేది ఏ కంపెనీ కానీ ఏమీ చెప్పట్లేదు. మనకి ఎంత తగ్గించేయారు అనేది కూడా ఎవరికి తెలియకుండా రైతుని అయోమయంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇప్పుడు ఉందండి రైతులు. ఇవాళ సరుకు అమ్మాలంటే పొద్దున 10 చేస్తే లేదంటారు, పొద్దున్న 7 చేయమన్నారు, 7 చేస్తే అయిపోయినాయి అంటారు. ఇది అంతా సిండికేట్ వ్యవస్థలో అయిపోయి ఇది ఎలా ఉందంటే షెడ్లోళ్ళు కొంటే షెడ్లోళ్ళు మా దగ్గర కొంటున్నారండి. ఇది 20 రూపాయలు తక్కువ, ప్లాంట్ మీద 20 రూపాయలు తక్కువకి మా దగ్గర కొంటున్నారు. ఆ ప్లాంట్లో కొన్న సరుకు షెడ్లోళ్ళు కొన్న సరుకు ప్లాంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. అది ఆ సరుకు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ప్లాంట్ వాడు కొంటాడు. లేదా ఈ ప్లాంట్లో కొనకపోతే షెడ్యూల్ సరుకు కొనరు కదండి. మాకు బండి ఇమ్మంటే మాకు బళ్ళు ఇస్తలేదు, షెడ్యూల్కి బళ్ళు ఇస్తున్నారండి. ఇవాళ రైతు అలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న సరుకులు పట్టాలంటే ఏదన్నా మనం ఎవరికన్నా ఫీడ్ షాపులు ఆడ ఒప్పుడు చేసుకుంటారు తప్ప ఇవాళ డైరెక్ట్గా మనం బండి కావాలని మనం అంటే ఎవరు కొనే పరిస్థితులు లేదండి. అసలు రైతు ఏం చేయాలి? అసలు ఉంచాలా పట్టాలా? ఎవరైనా అలా రేటు ఉంటుందా తగ్గిపోతుంది అనే దానికి కూడా భరోసా అనేది ఏ కంపెనీ వాళ్ళు కానీ ఎవరు ఇవ్వడం జరగట్లేదు. దీని మీద కంపెనీ వాళ్ళు ఒక స్పష్టమైన మేము కొంటాం, తర్వాత ఇప్పుడు యుద్ధం అయిపోయిన వెంటనే ఎవరైనా ఒక సమాచారం ఇస్తే రైతులు ఎవరో ఇబ్బంది పడకుండా ఉంటారో. ఇవాళ దానివల్ల చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని భయపడిపోయి బోనా చెరువులు కూడా రైతులు ఎవరు ఉంచట్లే, పట్టేస్తున్నారు. ఇవాళ బోనా చెరువులు కూడా పోయిన కంప్లైంట్ వచ్చి పట్టి కూడా పడుతున్నారండి. ఇవాళ బంగారులో ఉన్న చెరువులు కూడా రేపొద్దున ఇంతకంట ఇవాళ 440 కౌంట్ ఉన్న చెరువు 530 కౌంట్ ఉన్న దాన్ని ఇవాళ ఏ రేటుకు కొనాలంటే ఆ రేటుకు కొంటారండి వాళ్ళు. ఇవాళ 40 కౌంట్ 330, 340 ఒక రేటు కాదు. ఇవాళ నిన్నటిదాకా 60 కౌంట్ 335 రూపాయలు కొన్నది ఇవాళ 280, 290 అంటున్నారు. అసలు అయినా బళ్ళు పెట్టట్లేదు. విచిత్రం ఏంటంటే రేటు ఏ రేటు అనేది కాదండి, బండి పెట్టట్లేదు అసలు. దాని మీద కంపెనీ వాళ్ళు భరోసా ఇస్తే రైతులు ఎవరో కంగారు పడకుండా బోనా చెరువులు ఉంచుకుంటారండి. లేకపోతే ఈ వారంలో ఉన్న చెరువులు కూడా పట్టేస్తారు మొత్తం అందరూ. అంటే అసలు వెళ్తుందా లేకపోతే ఇంకెళ్దా, ఆగిపోతుందేమో, ఈ సిప్లు వెళ్ళట్లేదు అని అందరూ సంక్షోభం నుంచి బయటకు రావాలంటే ప్లాంట్లో స్పష్టమైన దీనికి ఒక స్టేట్మెంట్ అనేది ప్లాంట్ వాళ్ళు అందరూ కలిపి ఇవ్వాలండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తారు? అసలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎంతకాలం చేస్తున్నారు? నా పేరు లీలా వెంకటకృష్ణ అండి. నేను వీరవాసరం మండలం
పడవటిపాలెం ఉన్నది. నేను పాలకోడేరు మండలం వేండ్రలో సాగు చేస్తాను 10 ఎకరాలు. మేము కల్చర్ గట్ట అంతా బాగా చేస్తున్నాం. మంచి పట్టుకునే టైం వచ్చేసరికి ఇరాన్ ఈ ఇజ్రాయెల్ వార్ అని చెప్పి ఏ అయితే ఎక్స్పోర్ట్స్ ఆపేయారో ఇదంతా నమ్మశక్యంగా లేదండి. ఎందుకుంటున్నాం అంటే ఎకరానికి అసలు ఎంత సాగు అవుతుంది? ఇప్పుడున్న ధర ప్రకారం రైతుకు పెట్టుబడి వస్తుందా, లేదంటే లాభం వచ్చేటువంటి పరిస్థితులు ఉందా? ఇది వరకు ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే అండి ఎకరానికి అంటే ఒక ఎకరానికి 100 కౌంటు 300 రేటు వరకు ఉండేది. 250 నుంచి 300 రేటు వరకు ఉండేది. అప్పుడు ఫీడ్ బస్తా వచ్చేసరికి 1700 1600 ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఫీడ్ బస్తా 1500 అవ్వడం, అందులోని ఈ రీసెంట్ టైంలో కేజీకి టన్నుకి 4000 పెంచడంతో ఇంకా రైతుల మీద అధిక భారం పడింది. ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు 100 కౌంట్కి మినిమం ఎకరానికి వచ్చేసరికి 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతున్నా మాకు మినిమం ఎకరానికి 270 నుంచి 300 కౌంటు అది రేటు ఉన్నట్టయితే కేజీకి రైతులకు గిట్టుబాటు ధర అవుతుందని మేము అనుకుంటాం. మీరు చెప్పండి, ఏంటి మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఏంటి వాస్తవంగా ఈ యుద్ధం ప్రభావం ఆక్వా రైతుల మీద పడిందా? 100% పడింది. మీరు ఎక్కడ సాగు చేస్తారు? వేరవసరం మండలం వేరవసరం. ఎలా ఉంది ఇప్పుడు ఆక్వా సాగు పరిస్థితి? ఎలా ఉంది ఆక్వా సాగు అయ్యమయ్యలో ఉందండి. ఎందుకంటే ఇవాళ ఎక్స్పోర్ట్ అవ్వట్లేదన్నమాట కొంత వాస్తవం తప్పండి ఇది. ఎందుకంటే 3 months ముందు ఎక్స్పోర్ట్ కోసం అయిపోద్ది. 3 నెలలకి ముందు సరుకు సప్లై చేస్తామని చెప్పి అగ్రిమెంట్ ఇస్తారు. ఆ అగ్రిమెంట్ యుద్ధం వచ్చినా కరోనా వచ్చినా చచ్చిపోయినా ఆ ఆర్డర్ పంపించవలసిందే. సడన్గా రేటు తగ్గించాలని అవసరం లేదు. నెక్స్ట్ నీకు ఈ ఆర్డర్ రావట్లేదు, ఈ కౌంట్ పెంచకండి అని ఎంతో కొంత తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఉందంటే గవర్నమెంట్ తోటి అనుసంధానంగా ఉన్న కల్చర్ ఇది. ఎక్స్పోర్ట్లో విదేశీ మార్గదయం ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనకి విదేశాలకి ఈ రకం సరుకు వెళ్ళట్లేదు, మీరు పెంచకండి, ఈ కౌంట్లు పెంచుకోండి అంటే రైతుని పడిపోకుండా నిలబెట్టుకోగల శక్తి ఉంటుందండి. అది ఎవరో తెలియజేయట్లేదు. ఏంటంటే మోసం ఎలాంటి తక్కువ రేటుకి వస్తే కొనుక్కుని దాచుకుని రేపు పొద్దున్న హైక్ రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆర్డర్లు ఈ సరుకులన్నీ కొనుక్కుని దాచుకున్నాక మళ్ళీ ఈ సరుకుల మీద ఆర్డర్లు తీసుకున్నారు. ప్రజెంట్ ఉన్న సరుకులు వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనుక్కుంటూనే ఈ సరుకు పెంచుతున్నారు. రైతు పెంచుతున్నారు. రైతు పెంచాక ఈ ఆర్డర్లు మాకు లేవు అని చెప్పి ఈ రేటు కొనట్లేదు అని చెప్పేసి రేట్లు తగ్గించిన తర్వాత సరుకు కొనుక్కుని దాచుకుని అప్పుడు బయలుతో మాట్లాడుకుని ఈ మార్కెట్ మళ్ళీ వాళ్ళ హైక్ మార్కెట్ వచ్చిన తర్వాత సరుకు అమ్ముకున్నారు. ఎంతవరకు కరెక్ట్ అదేంటి? రైతును పాడు చేయడం. రైతును పాడు చేసిన దేశం ఏదో బాగుపడే వెళ్ళ. రైతు పూర్వం నుంచి కూడా మనకి రైతు శ్రేష్ఠ దేశం కాబట్టి మనకి ఈ రోజు కూడా ఎంత గొప్పగా ఉన్నాం. మనం రైతుని పాడు చేసే దేశం ఎక్కడా లేదు. అందరూ కావాలి అన్ని పండించుకోవాలని చూస్తున్నారు. మనం పాడు చేసుకోవాలని చూస్తున్నాం మన గవర్నమెంట్ కానీ మన జనం కానీ. దీని మీద స్పష్టత ఎవరు ఇవ్వట్లేదు. పైగా ఇవాళ ధాన్యం ఏమంటే ఈ రకం పండించకండి, ఈ రకం కొనట్లేదు, సన్న బియ్యం పండించుకోండి, లావు బియ్యం పండించద్దు అంటున్నారు. అలా ప్రతి గవర్నమెంట్ చెబుతుంది. మీరు అపరాలు పండించుకోండి, వేరే పండించుకోండి చెబుతుంది. అలా రైతులు కూడా ఆకలి రకంలో చెప్పచ్చు కదా, మీరు 40 గంట పెంచకండి, 100 గంట పెంచుకోండి, 80 గంట పెంచుకోండి, మనకు ఆర్డర్ రావట్లేదు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సరుకు పండించిన తర్వాత రూపాయికి 10 రూపాయలకి తీసేసుకుంటే రైతు ఏమైపోతాడు? ఎక్కడి నుంచి తీసుకెడతాడు? ఇవాళ ఫీడ్ కంపెనీ డబ్బులు కట్టలేదు, ఫీడ్ రాదు, రైతు ఫీడ్ ఇవ్వలేడు, సెల్లో సరుకు ఉంటుంది, దాన్ని మేత వేయలేడు, సరుకు అమ్ముకోలేడు, డబ్బులు కట్టడు, వీడికి మేత రాదు, వీడి మేత అవ్వడు. 100 రూపాయలు కొనుక్కున్న గిట్టుబాటు ధర 300 రూపాయలు ఇవ్వాల, 280 270 ఏమండి ఇవాళ 250 రూపాయలు 240 కూడా కొనట్లేదు. కొనకపోతే ఎక్కడ కట్టగలదు డబ్బులు? రైతు పాడు చేసి వాళ్ళు ఏంటి బాగుండేది. సరే మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఆక్వా ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు? ఏరవసరం మండలం చింతలగొడుగురు. ఇక్కడ ఈ గ్రామంలోనే చింతలగొడుగురులోనే 15 ఎకరాలు చేస్తున్నాను. పెన్నాళ్ళలో 15 ఎకరాలు చేస్తాను. ఈ ఆక్వాకల్చరీలో నేను దగ్గరగా 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ 30 సంవత్సరాల క్రితం 520 రూపాయల నుంచి 550 రూపాయల దాకా హైయెస్ట్ అమ్మింది. అప్పుడు 850 రూపాయలు ఫీడ్ బత్త. ఇవాళ ఫీడ్ బత్త 2250కే మేము కొంటున్నాం. రైతులు 2250 కొంటున్నాం. ఇవాళ 520 రూపాయలు ఉన్న మార్కెట్ మొన్న ఒక 10 రోజుల క్రితం ఈ విదేశాల్లోనూ యుద్ధాలు జరుగుతున్నాయని 40 కౌంటు, 50 కౌంటు, 60 కౌంటు, 70 కౌంటు ఈ 4 కౌంట్లను 15 రూపాయలు కంపెనీలు తగ్గించి మాకు ఈ సరుకులు మాకు ఫుల్ అయిపోయి మేము తీసుకోవట్లేదని చెప్తాం. ఈ కంపెనీలు ఈ కౌంట్ తీసుకోవట్లేదంటే మరి ఫీడ్ కంపెనీలు వాళ్ళే, సీడ్ కంపెనీలు వాళ్ళే, పాసింగ్ ప్లాంట్లు వాళ్ళే. మరి వాళ్ళు తీసుకోకపోతే మరి రైతు ఏం చేసుకుంటాడు? ఈ సరుకు బయర్లకు అమ్మితే మార్కెట్కు ఉన్న ధర మీద 20 రూపాయలు 30 రూపాయలు తక్కువకి అడుగుతున్నాడు షెడ్యూళ్ళు గట్ట. బయట వాళ్ళు ఎక్స్పోర్టర్లని
ఇతర స్టాడర్స్ కొంటుంటే వాళ్ళు మన ఒరిస్సాకి కానీ కలకట్టాకి కానీ ఇతరులకి లైవ్ అమ్ముకుంటున్నారు వాళ్ళు. అలాగా ఇప్పుడు మన గవర్నమెంట్లో ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నీ కూడా ఇప్పుడు ఫీడ్ వాళ్ళు ఇచ్చి సీడ్ వాళ్ళు ఇచ్చి రేయి వచ్చినోడికి ఆ కౌంట్ కొనకపోతే మనం ఫీడ్ వాళ్ళకి ఇంకా డబ్బులు ఎక్కడ కట్టగలుగుతాడు రైతు? డీలర్ దగ్గర బోళ్ళు అప్పులు అయిపోయి ఇటు మేత కట్టలేక అటు చెరువు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. గతంలోనూ ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో రైతులు చనిపోయారు అని మనకి వార్తల్లో కట్టినవాళ్ళు. ఇదే రకంగా ఈ యుద్ధం వంకతో ఈ ఆక్వా రొయ్యలు కొనకపోతే ఇప్పుడు ఈ ఆక్వా రైతులు కూడా అదే పరిస్థితిలో చనిపోయే పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుని ఈ ఆక్వా రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏంటి సార్ మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఏంటి అసలు ఇరవసరం అండి, ఇరవసరం అండి. ఎలా ఉంది ఆక్వా సాగు? నేను 20 రోజుల నాడు పట్టానండి. 30 కౌంట్ 40 కౌంట్ అప్పుడు 405 రూపాయలు, 30 కౌంట్ వచ్చి 525 రూపాయలు నాకు బాగానే ఇచ్చారు. అలాగే మా అన్నగారు అబ్బాయిలకు ఉన్నాయి, 30 కౌంట్లో ఉన్నాయి. ఇవాళ అమ్మాలంటే దాని బాగా రేటు తక్కువ అడుగుతున్నారు. కేజీకి 60 నుంచి 70 రూపాయలు తక్కువ అడుగుతున్నారు. రైతులందరూ కూడా బాగా ఆందోళన కింద ఉన్నారు. మేపాలా మానేయాలని చూస్తున్నారు. ఈ భయంతో చాలా మంది రైతులు కూడా ముందస్తు పట్టుబడులు పడుతున్నారు. నిజమేనది? అది నిజమేనండి. నిన్న కాకమొన్న మా అన్నగారు అబ్బాయి పడదామని అడిగితే 2 రోజుల పైకి బండి ఇస్తానంటున్నారు, 3 రోజుల పైకి ఇస్తానంటున్నారు. మార్కెట్ ఏమో అనుకున్న మార్కెట్ 30 కౌంటు 480 రూపాయలు చెబుతున్నారు. అలా ఉందండి. 510 కొన్నది 480 చెబుతున్నారు. ఇదంతా యుద్ధం వల్ల వెంటనే పట్టుబడులు పట్టడం, లేకపోతే ఇది యుద్ధం వల్ల అంటున్నారు కానీ యుద్ధం ఏం కాదండి. వీళ్ళు స్టోరేజ్ చేసుకుని కోల్డ్ స్టోరేజ్ చేసుకుని లోపల పెట్టుకుని వీళ్ళ రేటు మార్కెట్ వచ్చినప్పుడు వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అల్లరి ఉంటే ప్రస్తుతానికి వెళ్ళకపోవచ్చు. వీళ్ళు స్టోరేజ్లు ఉన్నాయి కదండి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసుకుంటున్నారు ఎట్లా చేంజ్ చేసుకుని. వాళ్ళు కావాలండి ఎప్పుడు ఎనీ టైం బళ్ళు వస్తానండి, కంటైనర్లు బళ్ళు లోపలికి వస్తానే ఉన్నాయి. ప్రతిరోజు పొద్దున్న చీకటితో నేను చూస్తూ ఉంటాను. 4 టీ తాగితే వెళ్తే కంటైనర్ బళ్ళు భీమవరం వెళ్తూ ఉంటాయి. 5-6 బళ్ళు కంటైనర్లు వెళ్తున్నాయి. ఎక్స్పోర్ట్ లేనప్పుడు కంటైనర్లు ఎలాగెళ్తాయి? ప్రతి కంపెనీకి వెళ్తాయి. నేను ఆనంద కంపెనీకి ఇస్తాను, నక్జాన్ కంపెనీకి ఇస్తాను. వాళ్ళు మనదాకా బాగానే కొన్నారు. నిన్న బండి అడిగితే లేవంటున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఏంటి ఎలా ఉంది? మేము రాయి కుదిరి చేస్తున్నాం. ఏముందండి, ఎప్పటి వాళ్ళు మొత్తం ఉన్న మట్టుకు ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నారండి. ఒకటినాడ గబగబా ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి మొత్తం పాటుపట్టారండి. మంచి చెడి ఉన్నాయి కూడా పట్టేస్తున్నాండి. కొంటారా ఉండరా భయం, ఆందోళన ఎదర. మళ్ళీ మేత ఇస్తాడెవడో, మేత కొట్టేవాళ్ళు అరువు, మేత కొట్ట ఇట అంటారు. అన్ని యుద్ధం పేరు చెప్పి ఏదో దోపిడీ, రైతుల మీద దోపిడీ అండి. అలా పట్టుబడి వాళ్ళు కాలేరు, వైసీపీలు అని అంటున్నారు. దళారు మాత్రం మమ్మల్ని మోహన్ చేస్తున్నారండి. ఇది మా పరిస్థితి. అంటే ఆక్వా రైతులందరూ కూడా ఈ విధంగా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి రైతులు చెబుతున్నటువంటి ఆవేదన ఈ విధంగా ఉంది. మొత్తానికి ఈ యుద్ధ ప్రభావం అయితే పడినట్లయితే తెలుస్తుంది. రైతులకు సంబంధించి ఈ పెద్ద ఎత్తున రేట్లు తగ్గించేయడం ఎప్పుడు పడుతుంటే గత 2 నెలల క్రితమేమో అటు ట్రంప్ సుంకం పేరుతో కూడా వారి రేటు తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధ ప్రభావంతో రేటు తగ్గించడం జరిగింది. ఇంకోవైపు ఖర్చులు పెరుగుతున్నాయి కానీ రాబడి మాత్రం తగ్గుతుంది. తమ నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆక్వా రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖమ్మం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు ఖమ్మం ఖిల్లాపై కీర్తి కిరీటంగా మార్చి 13న అందానికే అందం శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మాంగళ్య షాపింగ్ మాల్, వైరా రోడ్, ఖమ్మం. ఆక్వా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దృష్టికి ఆక్వా రైతు సంఘాల నాయకులు ఈ సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది ప్రస్తుతం మనతో రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు. సరే ఏంటి సార్ చంద్రశేఖర్ గారు, ఏంటి పెద్ద ఎత్తున మీరు ప్రభుత్వాలతో చర్చలు జరిపారు, గతంలో కూడా పోరాటాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు యుద్ధం అంటున్నారు, మళ్ళీ ఆక్వా రైతులు లబోదిబో అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? గత ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోతున్నామని చెప్పి ఆ రోజు యుద్ధం చేశాం. మా యొక్క కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది, మీ కష్టాలన్నింటిని కూడా మేము గుర్తించాం, మీకు న్యాయం చేస్తాం, సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఓకే, డన్, బాగుంది అనుకున్నాం.
అనుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే నడిచింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం ఎక్స్పోర్ట్స్ అలాగే ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక్కటే అయిపోవడం వల్ల వాళ్ళందరూ కలిసి సిండికేట్ అయిపోయి ఈ యొక్క రైతు మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకటి అదపాతాలను మమ్మల్ని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మాట్లాడారు. అప్సరా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 15 రోజులు ఒక రేటు అనుకున్నామంటే ఆ 15 రోజులు ఈ రేటు నడవాలి, తర్వాత రేటు దించాలన్నా పెంచాలన్నా చూసుకోవాలి, అదేవిధంగా మేత కూడా అలాగే చేయాలని చెప్పినప్పుడు వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఎక్స్పోర్ట్స్ అందరూ మాఫియాగా తయారయ్యి సిండికేట్ అయిపోయారు. ఎందుకంటే ఫీడ్ వాడే తయారు చేస్తున్నాడు, ఆ తర్వాత ఫీడ్ తయారు చేసి మనకి ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏ నుంచి ఏ టైం వరకు ఎప్పటికి వస్తుందో చూసి ఆ తర్వాత రైతు పట్టుబడి టైం వచ్చేసరికి వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి రేటు తగ్గించుతూ ఒక మాట వదులుతున్నారు ఒక బ్రోకర్ దగ్గర. అరే కేజీకి రేపటి నుంచి 10 రూపాయలు తగ్గించేస్తున్నారని. రైతులు కంగారి, రైతులు ఐక్యత లేదు. ఇది ఏమో నిలవబెట్టుకునేటువంటి సరుకు కాదు, పచ్చి సరుకు ఇది. పట్టుకోకపోతే కుళ్ళిపోద్దనే భయంతో ఇవాళ 10 రూపాయలు అంటాడు, రేపు 20 అంటాడు, ఎల్లుండి 40 అంటాడని చెప్పి భయపడి ఒకరికొకడు పట్టుబడులు పట్టేసుకున్నారు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి చెరువులు కూడా వాళ్ళు అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కొందామంటే కొరివి, అడుగుదామంటే అమ్మేనేటువంటి పరిస్థితి అడుగుదా తయారైనటువంటి పరిస్థితి మా రైతులది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని అడుగుతున్నాం, వాళ్ళ నోటీసులో పెడుతున్నాం, అప్సరా వాళ్ళతో చెప్పాం. దాని రఘురామకృష్ణరాజు గారి ద్వారా మరి ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం దాకా మేమందరం రైతులు సిండికేట్ అయ్యి అందరం కూర్చుని డిస్కస్ చేసి పెట్టిన తర్వాత అప్సరా వాళ్ళు ఇచ్చినట్టు రూల్స్ని కూడా బ్రేక్ చేసి ఎక్స్పోర్ట్స్ అందరూ అన్యాయంగా మమ్మల్ని దోస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో ఆక్వా సాగు జరుగుతుంది, రొయ్యల సాగు. పెద్ద ఎత్తున కూడా ఆదాయం వస్తుంది వారి ద్వారా. మరి ఏంటి ప్రతిసారి, మొన్న ట్రంప్ అన్నారు, ఇప్పుడు యుద్ధం అన్నారు, ప్రతిసారి ఇంతేనాయిగా? అసలు ఏంటి అసలు ట్రంప్ మనకి ఏదైతే పర్సెంటేజ్ సుంకాలు పెంచాడో మాట రాకుండానే రేటు తగ్గించినటువంటి పరిస్థితి ఇక్కడ. అది అమల్లోకి ఎప్పుడు వచ్చింది ఏంటో చూడలా. 50% పెంచిన తర్వాత ఇంకా తగ్గించినటువంటి పరిస్థితి. ఆ రోజు చెప్పుకున్నాం, ప్రభుత్వం అప్పుడే పెట్టింది అప్సరా అనే దాన్ని. మరి వాళ్ళ యుద్ధం అంటున్నారు. అసలు ఈ యుద్ధానికి దీనికి సంబంధం ఏంటండి? ఆ ఒక్క అమెరికాలో యుద్ధం లేదు, మిగిలిన పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఉన్న చోట మా దగ్గర మా నుంచి ఏమి ఆర్డర్స్ కానీ ఎప్పుడు పంపుతామని చెప్పి ఈ ఎక్స్పోర్ట్ ఎవడో ఎప్పుడు చెప్పలా. మరి ఆ వంకనే మమ్మల్ని మోసం చేయడమే కదండి. కరోనా టైంలో కూడా ఎలా చేశారు వీళ్ళు, మమ్మల్ని మోసం చేసి కొనేసి దేశాల నుంచి లేదని ఎవరికి వాళ్ళే బ్రహ్మాండంగా స్టోరేజీలు చేసుకుని దాన్ని అయినటువంటి 2 నెలల్లోనే విపరీతమైన రేట్లకి కంటైనర్లు డబ్బు సంపాదించుకున్నారు మా మీద ఆధారపడి. మేము కాదనట్లా. ఇవాళ రైతుకు సబ్సిడీ కావాలంటే భీమవరంలో కొంతమంది ఎక్స్పోర్ట్స్ అంటారు, రైతు సబ్సిడీ ఇస్తే మా యొక్క ఎక్స్పోర్ట్స్ మా ఫ్యాక్టరీలకు మీరు ఎందుకు ఎవరైనా అడుగుతున్నారు? వాళ్ళు బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్నారు, బ్యాంకుల్లో సబ్సిడీ తీసుకున్నారు, ప్రభుత్వ సబ్సిడీ కూడా కావాలని మా మీద పోటీ వచ్చే పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ ట్రంప్ ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్ అనేది కరెక్ట్ కాదండి. 86,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వానికి, భారతదేశానికి, ఈ రాష్ట్రానికి రైతుల ద్వారానే వస్తుంది. ఇక్కడ మాకు 2 మార్గాలు ఉన్నాయి. ఫిషరీస్ వాళ్ళు ఏమో చేపలోడికి ఇస్తున్నారు, మిగిలినటువంటి వాళ్ళు వేరే చోటకి వెళ్తుంది. ఎటు కాకుండా యానిమల్ హస్బెండరీ అంతా వేరే వెళ్తుంది. రైతు అనే వాడికి చట్టంలో చోటు లేని పరిస్థితి వల్ల మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ కూడా మాకు అందలేని పరిస్థితి. మీకు ఎక్కడైనా ఫిషర్మెన్ అని ఉంది, ఆ సొసైటీలకు వెళ్తుంది, ఫిషర్మెన్ బోట్లకి ఇస్తున్నారు, చేపలు పట్టుకుని చేపల వేటకి వెళ్ళే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. కష్టాలు పడి రాత్రి పగల్లో చెరువుల చుట్టూ ఉండి కరెంటు పడుతుందో పాము కరుతుందో ఏం జరుగుతుందో తెలియక అహర్నిశలు కష్టపడే రైతుకి మాత్రం అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వాలని చెప్పి మేమైతే చెప్పగలుగుతాం. రొయ్యల సాగు అంటే కోట్లు కుమ్మరిస్తాయి అనేది ఒక ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున. మీరు ఎవరిని చూసినా కష్టాలు వినిపిస్తున్నాయి. ఏంటి మరి అసలు దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొంతమంది ఈ సీడ్ కంపెనీలు, హ్యాచరీల కంపెనీలు కూడా ఉన్నారు, వారైనా స్పందిస్తున్నారు? అసలు లేదండి, అసలు మోసం అక్కడే జరుగుతుంది. అసలు విషయం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేకపోతే పవన్ గారికి, లోకేష్ గారికి తెలియనివ్వకుండా ఒక పెద్ద కంపెనీలు, అది అవంతి అవ్వచ్చు, శ్రీదేవి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి అక్కడ అధికారులు అధికారులందరూ కూడా భయస్తులేరు. నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడే అధికారులు వాళ్ళకి భయపెట్టి ఈ యొక్క కంపెనీ వాళ్ళు తీవ్రంగా మమ్మల్ని నష్టపరిచే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం వీళ్ళ వల్లే జరుగుతున్నటువంటి నష్టం మా రైతులకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఆ విధంగా యాక్టివేట్ అయినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది తప్ప అసలు వీళ్ళే ప్రభుత్వాన్ని శాసించేస్తున్నామని చెప్పుకున్నారు బయట. అటువంటిప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? అప్సరా ఎక్కడుంది?
అప్సరా చెప్పిన రూల్స్ ఎక్కడ నడుతున్నాయి? ఏం చేయట్లేదు వీళ్ళు. కేవలం అవంతి లాంటి కొంతమంది కావాలని చెప్పి చేస్తున్నారు. మాకు టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఏ మేతను బ్యాన్ చేయాలి, ఎవడు ప్రొడక్ట్ని ఆపాలి, ఏం చేయాలో చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా అసెంబ్లీలో అయిపోయిన వెంటనే దీని మీద చర్యలు తీసుకుందామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఇంకా వాళ్ళ నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నామంటే రైతుల ఆవేదన నిజంగా కూడా లక్షలాది మంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారు రైతులు ఒక్కలే కాదు, అనుబంధ రంగాల్లో లక్షలాది మంది ఉన్నారు. వారందరి సమస్యలు కూడా తీర్చాలంటే కనుక ప్రభుత్వం రైతులతో కూర్చొని చర్చించి వారికి అనుగుణంగా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇరాన్ యుద్ధం అనేటువంటి ఒక బూచిని చూపించి ఆక్వా రైతుల్ని సిండికేట్ గా మారి ఎక్స్పోర్ట్ కంపెనీలు దోచుకుంటున్నాయనేది వాస్తవం అని కూడా ఇప్పుడు ఆక్వా రైతులు కానీ రైతు నాయకులు కానీ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ దోపిడీని అరికట్టి సరైన గిట్టుబాటు రేటు తమకు అందించాలని కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆక్వా రైతు సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, ప్రతిసారి చర్చలు జరుపుతున్నారు, ఇప్పుడు మరోసారి యుద్ధం ప్రభావం ఆక్వా రైతుల మీద పడింది అంటున్నారు. ఏంటి మరి ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లబోతున్నారు, వాస్తవం ఏంటి? అంటే ప్రభుత్వంతో చర్చలు అంటే మా బాధలు చెప్పుకుంటున్నాం. అంటే ఇంత మునుపు ఆక్వా పవర్ సబ్సిడీ ఇవ్వలేదు, అందరికీ సబ్సిడీ ఇవ్వాలన్నది మా ప్రధాన డిమాండ్. ఇంకా అది ఇంకా నెరవేరలేదు. మొన్న మా స్థానిక ఎమ్మెల్యే అంజబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. దీనికి రఘురామకృష్ణరాజు గారు కానీ మన అమలాపురం ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్న ప్రభుత్వం కరెంటు విషయంలో స్పందించట్లేదు. సర్లేని రైతులు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడది చేసుకుంటూ వస్తుంటే ఈ లోపల ట్రంప్ ట్యాక్స్ రూపంలో కొంత ఇబ్బంది పెట్టారు. తర్వాత ఇప్పుడేమో యుద్ధం అనే నెపంతో రైతుని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ఎక్స్పర్టర్లు అందరూ కూడా సిండికేటెడ్గా అయ్యి ఒక్క క్షణంలో ఎలా కాలితే అలా మార్చుకునేటట్టు వాళ్ళ నిర్ణయాలు మార్చుకోవడం, వాళ్ళకు అనుకూలంగా బిజినెస్ టైపులు మార్చుకోవడం, రైతు పరిస్థితి అయోమయం చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అడిగేది ఒకటే, ఎక్స్పోర్టర్లు పరిస్థితులు వాళ్ళకి ఇబ్బందికరంగా ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు రైతులతోటి ముఖాముఖిగా కానీ రైతులకు వాయిస్ కానీ మీరు ఈ 10 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి, ఇబ్బంది ఉన్న చెరువులే పెట్టండి, ఇబ్బంది లేని చెరువులు ఉంచుకోండి, మేము కొంటాం, మీకు రేటు తగ్గించకుండా మేము కొంటాం అనే భరోసాగా ఇవ్వగలిగితే రైతు ఈ 10 రోజుల నుంచి విపరీతమైన పట్టుబడులు అయితే పట్టరు. అవసరం ఉన్న చెరువులే పట్టుబడి పడతారు. ఇదే అనుకూలంగా, ఇదే అవకాశంగా, ఇది అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే పెద్దల నానుడిని ఇలా ఎక్స్పోర్టర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటువంటివి వచ్చినప్పుడల్లా సరుకు కొనుక్కోవడం, లోపల దాచుకోవడం, మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం, ఇదే పరిపాటిగా గత 10 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. రైతు ఎప్పుడు మోసపోతూనే ఉన్నాడు. ఏదో ఆలోచించి ఏదో డబ్బులు వస్తాయి కదా, చెరువులు చేసుకుంటే ఏదో రూపాయి అప్పులు తీర్చుకోవచ్చు కదా అనే పరిస్థితిలో ఇది మన వెచ్చలబెడితనంగా ఎక్స్పోర్టర్ల పరిస్థితి అయిపోయింది. దీనికి నిర్ణయం ఏంటి, తగు చర్యలు అంటే గవర్నమెంట్ కానీ, అప్సడా చట్టం ఉంది, అప్సడా కానీ, అప్సడా బోర్డు మెంబర్లు కానీ, అప్సడా చైర్మన్, వైస్ చైర్మన్ కానీ, ఈ విషయంలో ఆక్వాలో ఏది పట్టినట్లు మాకు సంబంధం లేదు. మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యాం, అప్సరా డైరెక్టర్లు అయ్యాం, మాకు అంతవరకే. ఇంకా దీంట్లో రైతు కష్టం కానీ బాధ్యత కానీ ఏమీ లేకుండా ఈ 10-15 రోజుల నుంచి కూడా ఒక్కరు కూడా ముందుకొచ్చి అప్సరా వైస్ చైర్మన్ గారు ఎక్స్పోర్టర్లతో మీటింగ్ చేసి ఈ పరిస్థితి రాకుండా చేయొచ్చు. చైర్మన్ అంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్ గారు సీఎం గారు ప్రతిదీ పట్టించుకోలేరు కాబట్టి వైస్ చైర్మన్ గారికి అప్పచెప్పారు. ఆ వైస్ చైర్మన్ గారు వచ్చి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో పరిస్థితి ఎలా ఉంది, మన ఎక్స్పోర్టర్ల పరిస్థితి ఎలా ఉంది అని చంద్రబాబు నాయుడు గారితో, సీఎం గారితో చెప్పగలిగితే సమస్య చిటికలో సాల్వ్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే రైతుల్ని దోయడానికి ఒప్పుకోరు ఆయన, కానీ ఆయన వరకు సమస్య వెళ్ళట్లేదు. కొంతమంది లాబింగ్ చేసి చంద్రబాబు నాయుడు దాకా వెళ్లకుండా ఆఫ్ చేసి ఇవన్నీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు యుద్ధ ప్రభావంతో దాదాపు 10 రోజుల నుంచి కూడా అత్యధికంగా గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా పట్టుబడులు పట్టేస్తున్నారు. ఏంటి మరి ఈ విషయం ప్రజాప్రతినిధులకు తెలియదా, సీఎం దాకా వెళ్ళలేదంటారా? ఏంటి మరి ఏం కోరుతున్నారు ప్రభుత్వం? ప్రజాప్రతినిధులు అంటే ఇందులో మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరికీ ఇంచుమించు 7-8 మంది ఎమ్మెల్యేలు చెరువులు కూడా ఉన్నాయి. కల్చర్ కూడా చేస్తారు. వాళ్ళు కల్చర్ మీద ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటే దారి లేదు. వాళ్ళకే దారి లేదు. మాకెక్కడ వస్తుందని ఆ రైతుల పరిస్థితి ఎలా ఉందన్నదే మేము చర్చించుకోవడం జరుగుతుంది ప్రతిదీ కూడా.
అంటే లాబింగ్ వ్యవస్థ అక్కడ దాకా వెళ్ళకుండా ఆ వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది. పై స్థాయి వరకు సీఎం గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ వెళ్ళట్లేదు. వెళ్ళే పరిస్థితి ఉంటే ఈ రైతుకి ఈ పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కల్చర్ అన్నది, ఆక్వా కల్చర్ అన్నది చంద్రబాబు నాయుడు గారు బాగా ఇష్టం. కల్చర్ డెవలప్ చేయాలనుకుంటారు. కానీ ఈ వ్యవస్థలన్నీ కొన్ని కంట్రోల్ చేసి ఆయన దాకా వెళ్ళకపోవడం అన్నది మా దురదృష్టం అనుకోవాలండి. ఇక్కడ చూస్తున్నామంటే అటు సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్నటువంటి అప్సడాకు సంబంధించి కూడా ఎటువంటి ఉపయోగం రైతులకు జరగడం లేదు అనేది కూడా ఈరోజు ఖచ్చితంగా రైతుల నుంచి కూడా వినిపిస్తుంది. అలాగే అటు యుద్ధ ప్రభావంతో కూడా మోసపూరితంగా కూడా అటు ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ తమను దోచుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తుంది. తక్షణమే అటు అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ఎమ్మెల్యే అంశాలకు సంబంధించి ఆక్వా రైతుల సమస్యలకు సంబంధించి కూడా ఎటువంటి పరిష్కారం చూపించని ప్రభుత్వం తమ సమస్యలు అర్థం చేసుకోవాలి, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి, ఈ దోపిడీని అరికట్టాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా, ఆక్వా రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కూడా అటువైపు ప్రకృతి విపత్తులతో కూడా రొయ్య గుడ్లు తేలేయడం అనేక సార్లు చూస్తుంటాం. ఆ తర్వాత ట్రంప్ ఎఫెక్ట్ కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావం కానీ ఒక్కొక్కటి కూడా వారి నడ్డి విరుస్తున్నాయి అనేది కూడా ఆక్వా రైతుల నుంచి వినిపిస్తుంది. అటు మొత్తానికి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల ఎకరాలలో కూడా ఈ ఆక్వా చెరువులు సాగవుతుంటే గోదావరి జిల్లాలో 1.5 ఎకరాల్లో కూడా ఈ రొయ్య సాగు అనేది కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విదేశీ మార్గద్రవ్యంలో ఆక్వా అగ్రభాగాన నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆక్వా ద్వారా 85,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం మన దేశానికి వస్తుంది. అందులో 40,000 కోట్ల రూపాయలకు పైగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులందరూ కూడా ప్రతిసారి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్ళడం, ఎటువంటి పరిష్కార మార్గం చూపకుండా చర్చలకే హామీలకే పరిమితమవుతూ నట్టేట మునుగుతున్నటువంటి పరిస్థితి ఆక్వా రైతులకైతే ఖచ్చితంగా కూడా వారి మీద పడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇరాన్ యుద్ధ ప్రభావంతో కూడా రైతులను సిండికేట్లుగా మారినటువంటి ఎక్స్పోర్టర్స్ దోచుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతుల ఆవేదన ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క కౌంటుకు సంబంధించి కేజీకి 40 రూపాయలు తగ్గించేసి 20 రూపాయలు తగ్గించేసి సిండికేట్లు కొనుగోలు చేయడం, ట్రేడర్లు కొనుగోలు చేయడం, వాటిని వారు భద్రపరుచుకొని మంచి రేటుకి వారు విక్రయించుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ యుద్ధ ప్రభావంతో పెద్ద కౌంటు ఏదైతే 30, 40, 50 కౌంట్ రొయ్య ఉంటుందో ఆ రొయ్య కౌంట్ ఎగుమతులు ఎక్కడ నిలిచిపోలేదు. అది యుద్ధం అనేది ఒక బూచిగా చూపించి తమను దోచుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వీరు వినిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ద్వారా అటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వారి చర్యలను అరికట్టాలనేది కూడా ఆక్వా రైతులు కోరుతున్నారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఇది వాస్తవం అంటూ వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీకి విద్యుత్ ఇస్తాం ఆక్వా రైతులు కానీ చెప్పినటువంటి మోసాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తుందని ఆశించినప్పటికీ కూడా అది అమలులో ఎక్కడా కూడా నోచుకోవడం లేదు అనేది కూడా మరి ఆక్వా రైతులు అనేక మంది కూడా ఈరోజు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంపెడా, అప్సడా వంటివి తెచ్చినా కూడా వాటి ఫలితాలు కూడా ఎక్కడ కనబడడం లేదు అనేది ఆక్వా రైతు సంఘం నాయకులు కూడా ఈరోజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆక్వా రైతులు లక్షలాది మంది ఉంటే దేశవ్యాప్తంగా వారి అనుబంధ రంగాల్లో దాదాపు మొత్తం 40 లక్షల మంది ఈ రంగం మీద ఆధారపడ్డటువంటి కార్మికులు కానీ రైతులు కానీ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. అటు ట్రంప్ ట్యాక్స్ ప్రభావం నేపథ్యంలో స్పందించినటువంటి మోడీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఒక భరోసా ఇవ్వాలి. ఎక్కడా కూడా సిండికేట్ల మాయాజాలంలో పడకుండా, తొందరపడి రైతులు పట్టకుండా ఆ రేటు మార్కెట్లో నిలబడిపోకుండా ఉంచేందుకు తక్షణమే ఒక హామీ ఇవ్వాలి, తమకు న్యాయం చేయాలనేది కూడా రైతులు కోరుతున్నారు. కాబట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రొయ్య ద్వారా ఎన్నో విటమిన్లు తమకు వస్తాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ తినే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆక్వా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా. మొత్తానికి ఈ యుద్ధ ప్రభావం అనేది ఈరోజు ఆక్వా రైతులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి సిండికేట్ల నుంచి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి హామీలన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.